మిర్చి రైతుల్ని కేంద్రం మోసం చేసిందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. మద్దతు ధర కేవలం 5,000గా ప్రకటన చేసి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. పంటకు రేటు పెంచాలని సీఎం కోరినా పట్టించుకోలేదన్నారు. మిషన్ కాకతీయతోని చెరువులు నిండి దిగుబడి పెరిగిందని చెప్పారు. మిషన్ కాకతీయలో చెరువులను బాగు చేయడంతో సాగు విస్తీర్ణం, పంట దిగుబడి పెరిగిందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. వరంగల్ రూరల్, అర్బన్, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో జరుగుతున్న మిషన్ కాకతీయ పనులపై మంత్రి చందులాల్తో కలిసి అధికారులతో సమీక్ష చేశారు. మీటింగ్లో కలెక్టర్లు అమ్రపాలి, ప్రశాంత్ పాటిల్, 5 జిల్లాల ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. మిషన్ కాకతీయ 2, 3 దశల పనులని ఒకేసారి చేయాలని అధికారులకు చెప్పినారు కడియం శ్రీహరి. జూన్ 30 వరకు ఫేజ్ 1, 2 పూర్తి చేయాలని ఆదేశించారు. వరంగల్ జిల్లాలో 3వ దశల 716 చెరువులకు టెండర్లు పిలిచినామని చెప్పారు. వారానికోసారి పోయి పనులు ఎట్లా జరుగుతున్నాయో తెలుసుకోవాలని కలెక్టర్లకు సూచించినారు. వర్షాకాలము ఈసారి కూడా మాన్సూన్స్ బాగుంటాయని అనుకుంటున్నారు. కాబట్టి జూన్ 3rd వీక్లో కానీ జూలై 1st వీక్లో కానీ మాన్సూన్స్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ మిషన్ కాకతీయ 3 పనులన్నీ కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా గ్రౌండ్ చేసుకోవాలని, వాటిని వేగంగా పూర్తి చేసే విధంగా సహకరించాలని నేను కోరుతున్నా. మన వరంగల్ పాత జిల్లాకు సంబంధించిన 5 కలెక్టర్స్ను కూడా దీనిపైన రెగ్యులర్గా రివ్యూ చేయాలని, క్షేత్రస్థాయి పర్యవేక్షణ కూడా వెళ్ళాలని చెప్పి వారిని కోరడం జరిగింది. అంతకుముందు అధికారులతో కలిసి వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలంలో తిరిగినారు కడియం. అన్నసాగర్ కాల్వ పనులను ప్రారంభించారు. మిర్చి రైతులను కేంద్రం మోసం చేసిందన్నారు కడియం శ్రీహరి. మద్దతు ధర కేవలం 5,000గా ప్రకటించి చేతులు దులుపుకుందని, ఇప్పటికీ కూడా విధి విధానాలేంటో చెప్పలేదని మండిపడ్డారు. రైతులు ఆశించిల్లు కనీసం 7,000, 8,000 క్వింటాల్కి ఉంటుందని, కానీ 5,800 నుంచి 6,000 వరకే మిర్చికి ధర పలికింది. మొదటి విడత వచ్చిన మిర్చి, 2వ విడత వచ్చిన మిర్చికి ధర పలికింది. కానీ 3వ విడత పిక్ చేసిన మిర్చికి మాత్రము ధర వలకపోవడం వలన రైతులు కొంత ఆందోళన చెందినమాట వాస్తవమే. కానీ దురదృష్టం ఏంటంటే అంత అయిపోయిన తర్వాత మేమేదో చేస్తున్నామని చెప్పుకోవడానికి, రైతులను మోసం చేయడానికి, రైతులను భ్రమలో ముంచడానికి మాత్రమే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీరు మిర్చి క్వింటాల్కు 5,000 రూపాయలు చొప్పున కొనండి, 1,250 రూపాయలు ఇతర ఖర్చుల కింద ఇవ్వండి అని చెప్పి ఒక ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మిర్చి పంటకు రేటు పెంచాలని సీఎం లేఖలు రాసినా కేంద్రం పట్టించుకోలేదన్నారు మంత్రి. రైతులను ఆదుకునేలా తమ సర్కార్ పనిచేస్తదన్నారు.